హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక బెటాస్ ఒక 1000 పీస్ వరకు అయితే ఆర్డర్ అనేది ప్యాకింగ్ అయితే ఉందన్నమాట. సో ఎలాగో ప్యాక్ చేస్తాను కాబట్టి వీడియో అనేది అయితే నేను స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ మన స్టోర్లో కరెంట్ అనేది లేదనమాట. సో అందుకని నేను లైట్స్ ఏవి కూడా ఆన్ చేయలేదు. సో బేటాస్ అన్నీ ప్యాకింగ్ చేయాలి కాబట్టి నేను ముందుగా వాటికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా దగ్గరగా పెట్టుకున్నాను అనమాట. సో ఏంటి ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మన బేటా బాటిల్స్ అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 మెయిల్ బేటాస్ అయితే ప్యాకింగ్ ఉంది. ఫీమేల్ బేటాస్ అయితే ప్రాబ్లం లేదనమాట. ఎన్ని కలిపి ఒక కవర్లో ప్యాక్ చేసిన ప్రాబ్లం ఉండదు. కానీ మెయిల్స్ వచ్చేపాటికి ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో అయితే మనం ప్యాక్ చేయాలి, లేదంటే కనుక టైల్ డ్యామేజ్ అయితే అయిపోతాయి. సో ముందుగా చూసుకుంటున్నారు కదా, నేను ఇక్కడ బేటాస్కి రెగ్యులర్గా యూస్ చేసి ఒక 4x8 సైజ్ కవర్ అనేది నేనైతే యూస్ చేస్తున్నాను. ఈ కవర్ యొక్క లెంత్ విత్ అనేది మీకు తెలియడం కోసం నేనైతే స్కేల్తో అయితే మీకు క్లియర్గానే చూపిస్తాను. సో మీరైతే అది క్లియర్గానే చూడండి. ముందుగా ఇక్కడ మీరు కవర్ విత్ చూస్తున్నారు కదా, విత్ చూసుకున్నట్టయితే మనకు 4 ఇంచెస్ విత్ అనేది ఉంది. అలాగే మనం కవర్ యొక్క లెంత్ చూసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి ఒక 8 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఈ కవర్ అయితే మన బేటా ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో మనమైతే ఈ కవర్లో బేటాస్ అనేవి ప్యాక్ చేసుకోవాలి. సో ముందుగా ప్యాక్ చేసుకోవాలి అంటే మనం బేటాస్ అన్నీ కూడా ఫస్ట్ బాటిల్స్లోంచి తీసి ఒక ట్రేలో అనేది కలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ట్రేలో అనేది కలెక్ట్ చేసుకున్నాను, మీకు అది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ట్రేలోకి తీసుకున్నాను. వాటర్ ఎందుకు ఎంత తక్కువగా వేసారు బ్రో అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇవన్నీ మెయిల్ బేటాస్ అండి. వాటర్ ఎక్కువ ఉందంటే ఒకదాన్ని ఒకటి కొట్టుకొని టైల్ డ్యామేజెస్ అయితే చేసుకుంటాయి. దానికోసం మనం వాటర్ అనేది ఎక్కువ అయితే వేయలేదన్నమాట. అంటే దీనికి ఏమీ అవ్వదు, ఎంత వాటర్లో అయితే అది బాగానే ఉంటుంది. మనం ప్యాక్ చేసేంత వరకు ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ బేటాస్ వచ్చేసి మన ఇండియన్ OHMs అనమాట. ఇవి ఇంపోర్టెడ్ OHMs కాదండి, మన ఇండియన్ OHMs. దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి. లైట్గా టైల్స్లో మీకు ఏదైతే కంప్లీట్ రౌండ్ ఉంటుందో దానికి దీనికి కొంచెం తేడా అయితే వస్తుంది. సో ఇవి ఫస్ట్గా మనం ఎలా ట్రేలో తీసుకున్నాం కదా, ఈ బేటాస్ అన్నీ నేను ప్యాక్ చేసే ముందు నేను లిక్విడ్ అనేది యూస్ చేస్తాను అనమాట. మనకి బేటా అనేది సేఫ్గా రీచ్ అవ్వాలి కాబట్టి నేనైతే లిక్విడ్ అనేది యూస్ చేస్తున్నాను. అది ఏ లిక్విడ్ ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను. ముందుగా చూసుకుంటున్నారు కదా, బకెట్లో గ్రీన్ కలర్లో వాటర్ ఎందుకు ఉన్నాయంటే నేను ఆ లిక్విడ్ అనేది యూస్ చేశానండి. ఆ లిక్విడ్ మరి ఏదో కాదు, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ లిక్విడ్ నేమ్ వచ్చేసి బెటానిల్ అనమాట. ఇది మనం ప్యాక్ చేసేటప్పుడు నేనైతే యూస్ చేస్తానన్నమాట. అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ మనకి బెటాస్ టైల్ డ్యామేజెస్ కానీ ఏదేమైనా సరే అది రికవరీ అయితే అవుతుంది అనమాట. అందుకని అయితే నేను ఈ వాటర్లో ఈ బెటాడిన్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ బకెట్ వాటర్కి నేనైతే మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా తెలిసేలాగైతే నేను మీకు ఈ వీడియోలో అనేది చూపించబోతున్నాను. సో ముందుగా మనమైతే ఒక ఇంజెక్షన్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసి ఒక 3cc ఇంజెక్షన్ అనమాట. నేను ఒక స్మాల్ బకెట్ క్వాంటిటీకి నేను ఈ 3cc ఇంజెక్షన్ అనేది అయితే యూస్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోతుంది. సో ముందుగా అయితే నేను ఈ ఇంజెక్షన్లోకి అనేది తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే 3 ml అనేది తీసుకున్నాను. ఇంజెక్షన్లోకి తీసుకున్న దాన్ని అయితే మనం ఇలాగ వాటర్లో అనేది స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒకసారి క్లియర్గా మనకి కలిసిలో అయితే వాటర్లో మనం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇందాక నేను మీకు చెప్పాను కదా బేటా కవర్ అనేది, సో ఈ బేటా కవర్ ఒకటి తీసుకొని అండ్ ఈ మగ్గులోకి కొన్ని వాటర్ అయితే తీసుకోండి. తక్కువ రేషియోలో అయితే తీసుకోండి వాటర్, ఎందుకంటే మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా అయితే మెయింటైన్ చేయాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క అయితే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో వీడియో అనేది అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి. కేర్ఫుల్గా అయితే మనం ఇలా బేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని దాన్ని ఇందాక ఏదైతే మనం మెడిసిన్ కలిపాం కదా వాటర్,
ఆ వాటర్లో అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ప్యాకెట్లోకి వేసి అయితే ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకొక పర్సన్ ఉంటే నేను ప్యాకింగ్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కడే వీడియో తీస్తే ఇదంతా చేయాల్సి వస్తుంది కాబట్టి నేను మీకు ప్యాకింగ్ అనేది చేసాక చూపిస్తాను. సో మీరైతే క్లియర్గా అనేది చూడండి. సో నేనైతే కంప్లీట్ ప్యాక్ చేస్తాను అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్పేది ప్యాకింగ్లో విషయంలో అయితే ఒకటేనండి, మీరు తీసుకునే ఫిష్ ప్యాక్ చేసినప్పుడు అయితే ఒక 30% వాటర్ ఉండేలా చూసుకోండి. మిగతా 70% మీరు ఆక్సిజన్ పెట్టి పంపించినట్టయితే ఆ ఫిష్ అనేది సేఫ్గా రిసీవ్ అవుతుంది అనమాట. సో ఇది మాత్రం మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఆల్మోస్ట్ నేను అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ కల్లా నేను ఆర్డర్ అనేది డిస్పాచ్ చేయాలి కదా. సో దానికోసం అనమాట. నేను ఒకసారి వన్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి డబల్ ప్యాక్ చేశాక ఏ విధంగా ఉంటుందో నేనైతే ఒకసారి ప్యాకింగ్ అంతా అయిపోయాక మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. నాకు తెలిసి ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 or 5 దాటిపోద్ది ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి. సో నా హార్డ్ వర్క్ అయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. సో మీరు ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు. సో నేనైతే ఇది కంప్లీట్ చేసి మీకు డబల్ ప్యాక్ చేసి అయితే చూపిస్తాను. సో మీకు డబల్ ప్యాక్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద సైజ్ కవర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 20 inches లెంత్, 10 inches విత్ అయితే ఉంటుంది. మనమైతే ఈ కవర్లో అనేది బేటాస్ అనేది అయితే నీట్గా అయితే అరేంజ్ చేసుకోవాలి. సో నేనైతే మీకు అరేంజ్ అనేది చేసి చూపిస్తాను. సో మనం ప్యాక్ చేసిన బేటాస్ అన్నీ అయితే ఇవన్నమాట. ఇవి నీట్గా మనం ప్యాకెట్లో ఈ కవర్లో అనేది సర్దుకొని బ్యాండ్ అనేది వేద్దాం, మీకు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో నేనైతే నీట్గా అరేంజ్ చేసి రబ్బర్ బ్యాండ్ కూడా వేసాను అనమాట. టోటల్ ఈ ప్యాకెట్లో వచ్చేసి వాటికి మనకి 30 pieces అయితే ఉన్నాయి. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎన్ని ప్యాకెట్స్కి ఎన్ని పీసెస్ మనం వేస్తున్నామో నేను క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను. దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రతిదీ ఇలా నీట్గా క్లియర్గా అయితే నేను ప్యాక్ చేస్తాను అనమాట. అందుకనే మనకి మ్యాక్సిమం అన్నీ సేఫ్గా అయితే రిసీవ్ అవుతాయి. చూస్తున్నారు కదా, అండ్ చూడడానికి కూడా మంచి లుకింగ్గా అయితే కనిపిస్తుంది ఇలాగా ప్యాక్ చేసుకోవడం వల్ల. సో ఈ 30 pieces అయితే మనం ప్యాక్ చేస్తాం. ఇంకా మిగతా మనం ప్యాక్ చేయాల్సిన బ్యాలెన్స్ పీసులు కూడా అయితే మనం ప్యాక్ చేయాలి. సో ఇంకా 970 pieces అయితే మనం ప్యాక్ చేయాల్సి ఉంది. చూద్దాం ఎప్పటికి అవుతుందో. ప్యాక్ చేయడానికి అయితే మరో 50 pieces అనేవి మళ్ళీ నేను ట్రేలో అయితే వేసుకున్నాను అనమాట. నాకు కౌంట్ గుర్తుండాలి కాబట్టి 50 pieces లెక్కన అయితే నేను ఎలా ట్రేస్లోకి అనేది ముందుగా అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ప్రత్యేకించి ఇన్ని కలర్స్ ఇన్ని కావాలంటే మనం ఇవ్వలేమన్నమాట ఇలా బల్క్ క్వాంటిటీ తీసుకుంటున్నప్పుడు. సో అన్నీ మిక్స్డ్ కలర్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా మీరే. సో మంచి కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఒకసారి మొత్తం అంతా ప్యాక్ చేసేసి ఇంకా బాక్సెస్ కూడా డిస్పాచ్ చేస్తున్నప్పుడు అయితే మీకు క్లియర్గా డిస్పాచింగ్ చేసి బాక్సులు వీడియో కూడా అయితే నేను పెడతాను. సో చూడండి మీరు అది కూడా. ఫైనల్లీ మొత్తానికి అయితే కంప్లీట్ ప్యాకింగ్ అంతా అయిపోవచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఒక బాక్స్కి వచ్చి 100 pieces లెక్కన అయితే ప్యాక్ చేస్తున్నాము. ఈ పెద్ద ప్యాకెట్కి వచ్చేసి ఒక 40 pieces బేటాస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బేటాస్ 40 pieces అన్నమాట. ఒక 2 packets ఏమో 30 pieces లెక్కన, ఈ రెండు కలిపి 60 pieces, 60 + 40 100 pieces అనమాట టోటల్. సో ఇలా ఎందుకు ప్యాక్ చేసామంటే ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన బాక్స్. సో ఇందులో మనం నీట్గా ఇలా కరెక్ట్గా మనకి అరేంజ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. నేను ప్యాక్ చేసిన క్వాంటిటీ పరంగా అయితే చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఒక బాక్స్కి వచ్చి ఇలా 3 packets అయితే సరిపోతాయి. ఇలాగా బాక్స్కి వచ్చి 100 pieces అనమాట. అలా టోటల్ 10 boxes అయితే ప్యాక్ చేశాను, మీకు చూపిస్తాను. సో టోటల్ ఇలాగా 10 boxes అయితే మనం ప్యాక్ చేసి ఉంచామన్నమాట. సో ఇవన్నీ ఇంకా లోడ్ చేసి డిస్పాచ్ అయితే చేసేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత అయితే నేను స్టోర్ అంతా కూడా సర్దుకోవాలి. మొత్తం చిందరవందరగా అయిపోయినాయి అనమాట ప్యాక్ చేసేసరికి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాను. సో మన వీడియో అనేది నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.